హీరో అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. బెయిల్ షరతుల్లో భాగంగా ఆయన పోలీసుల ముందు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో 3 రోజుల క్రితం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్లారు. అక్కడ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈ సమయంలో పలు షరతులను విధించింది. కేసు గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని ఆదేశించింది. వీటితో పాటు 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది కోర్టు. డిసెంబర్ 4న పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలోనే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లైవ్లో. రవి, కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వెళ్ళనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బయలుదేరారా? రఫీ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయ్యారు. కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా రాబోతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందినటువంటి ఘటనలో నిందితుడిగా ఉన్నాడు అల్లు అర్జున్. తను రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకున్నాడు పిటిషన్. నాంపల్లి కోర్టు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ను కూడా అల్లు అర్జున్ కు మంజూరు చేసింది. అయితే కోర్టు కొన్ని షరతులు విధించి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చినటువంటి షరతుల్లో ఎవరిని సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, చిక్కడపల్లి పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా విచారణకు అటెండ్ అవ్వాలి అని చెప్పారు. 2 నెలల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ప్రతి ఆదివారం వచ్చి వెళ్లాలి అని చెప్పి కూడా కోర్టు కొన్ని షరతులు విధించింది. ఆ షరతుల్లోని భాగంగానే ఈ రోజు ఆదివారం అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరవ్వనున్నారు. ఇక్కడికి వచ్చి తను సంతకం చేసిన తర్వాత వెళ్ళనున్నారు. సో అల్లు అర్జున్ ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి కూడా కొన్ని రోజుల క్రితం విచారణకు అటెండ్ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు తనను విచారించారు చిక్కడపల్లి పోలీసులు. ఆ రోజు సంధ్యా థియేటర్ ఘటన వద్ద అసలు ఏం జరిగింది, తను ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఆ రోజు తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో తాను థియేటర్ లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగింది, ఒకరి మృతికి ఏ విధంగా తను కారణం అవుతాడు అనే దానిపైన కూడా అల్లు అర్జున్ ఇప్పటికే ప్రశ్నించారు. 4 గంటల పాటు సుదీర్ఘంగా అల్లు అర్జున్ ను విచారించి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. అయితే ఆ తొక్కిసలాట జరిగినటువంటి ఘటనలో రేవతి చనిపోవడం